చాలామంది పాడి పశువుల పెంపకందారులు, గొర్రెలు మేకల పెంపకందారులు, కోళ్లను పెంచే రైతులు పాక లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితి చిన్నకారు సన్నకారు రైతుల్లో ఎక్కువగా కనబడుతుంది. పాకలను కొత్తగా వేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంచి సౌకర్యాన్ని కల్పించింది. వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం. చాలా మంది పాడి పశువుల పెంపకందారులు, గొర్రెలు మేకల పెంపకందారులు, కోళ్లను పెంచే రైతులు సరిపోను పాక లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితి చిన్నకారు సన్నకారు రైతుల్లో ఎక్కువగా కనబడుతుంది. ఒకవేళ వసతి అంటే షెడ్ కానీ పాక కానీ సరిగ్గా లేదనుకోండి, వర్షపు జల్లులకు, చలిగాలులకు, ఎండాకాలంలో వడగాళ్ళకు గురై వాటిలలో ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోతుంది. అంటే పశువుల్లో పాల దిగుబడి తగ్గిపోతుంది, గొర్రెలు మేకలు బరువు పెరగకుండా పోతాయి, కోళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేక రకాల వ్యాధులు సులభంగా సోకే అవకాశం ఉంటుంది. అందువల్ల చిన్నకారు రైతులు ఆకలను కొత్తగా వేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంచి సౌకర్యాన్ని కల్పించింది. ఆ సౌకర్యం గురించి అనుకుందాం. ఆంధ్రప్రదేశ్లోనే గృహవసతి విషయంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏ సౌకర్యాలు ఉన్నాయి, ఏమున్నాయి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పశువులను పెంచే చిన్నకారు రైతులకు సంబంధించి 2 పశువులు ఉన్న రైతు షెడ్ నిర్మాణానికి మొత్తం 1,15,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. దాంట్లో 1,03,500 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. కేవలం 11,500 రైతు చెల్లిస్తే చాలు. 4 పశువుల షెడ్ కావాలనుకోండి, అటువంటప్పుడు దాని మొత్తం కాస్ట్ 1,85,000 ఉంది. 1,06,550 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. కేవలం 18,500 భరిస్తే సరిపోతుంది. ఇక 6 పశువులు ఉన్న రైతు షెడ్ కాస్ట్ మొత్తం 2,30,000 అవుతుంది. రైతు కేవలం 23 చెల్లిస్తే చాలు. పాడి పశువులకు సంబంధించిన షెడ్లనే గోకులాలు అని పిలుస్తున్నారు. ఇక గొర్రెలు మేకల విషయానికి వస్తే, గొర్రెలు కానీ 20 మేకలు కానీ ఉంచడానికి కావాల్సిన షెడ్ నిర్మాణం ఖర్చు 1,30,000 అవుతుంది. దాంట్లో 91,000 సబ్సిడీ, కేవలం 39,000 ఆ పెంపకందారు గడితే సరిపోతుంది. 50 గొర్రెలు ఉన్న రైతు షెడ్ 2,30,000 అవుతుంది. దాంట్లో 1,61,000 సబ్సిడీ పోతే 69,000 రైతు భరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక కోళ్ళ విషయానికి వస్తే 100 కోళ్ళను పెంచుతున్నారు అనుకోండి, ముఖ్యంగా నాటుకోళ్ళు, ఆ షెడ్ కాస్ట్ 87,000 అవుతుంది. రైతు 26,000 ఒక 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా 200 కోళ్ళు పెంచే రైతు షెడ్ కాస్ట్ 1,32,000, దాంట్లో దాదాపు 92,000 సబ్సిడీ పోగా 39,600 రైతు చెల్లిస్తే సరిపోతుంది. ఈ వివరాలన్నీ స్లైడ్ రూపంలో మీకు పెడుతున్నాను. మీరు అది చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. లబ్ధి పొందాలి అంటే ఎవరు అర్హులు అన్నారు? చిన్నకారు రైతులు ఒకటి, రెండవది ఎస్సీ ఎస్టీలు, మూడవది బిలో పావర్టీ లైన్, రేఖన దిగువన ఉన్న రైతులు దీనికి ఎలిజిబుల్. వైకల్యం ఉన్న యజమాని కానీ, స్త్రీ యజమాని ఉన్న సందర్భాల్లో పిఎంఈజీవై స్కీము లబ్ధిదారులు, అటవీ హక్కుల చట్టం 2016 కింద ఉన్న లబ్ధిదారులు, వీళ్ళందరూ ఎలిజిబుల్. అది కూడా మీకు స్లైడ్ రూపంలో ఉంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్న దాదాపు ప్రతి ఒక్కరూ దీనికి ఎలిజిబుల్. సరే, మరి వీళ్ళు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయం గురించి మనం మాట్లాడదాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో ఈ దరఖాస్తు ఫామ్ దొరుకుతుంది. ఆ దరఖాస్తు ఫామ్కు మీ ఆధార్ కార్డు ఒకటి, అది హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డు, ఎక్కడ షెడ్ నిర్మిస్తారో ఆ ల్యాండ్ డాక్యుమెంటు, బ్యాంకు పాస్బుక్, ఈ 4 ఐటమ్స్ అప్లికేషన్కు జతపరిచి సేవా కేంద్రంలో ఉన్నటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి ఇస్తే వాళ్ళు దాన్ని పై అధికారులకు ఫార్వర్డ్ చేస్తారు. లేదా డైరెక్ట్గా మీరు పశు వైద్యశాలలో కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు నిర్మించుకోవడానికి చక్కటి అవకాశం వచ్చింది. సౌకర్యాన్ని అందరూ రైతులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సౌకర్యం ఇతర రాష్ట్రాల్లోని సన్నకారు చిన్నకారు రైతులకు కూడా అందుబాటులోకి రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.